అస్సలాముఅలైకుం మా అందరికీ. ఇది రైల్వే స్టేషన్ అనుకుంటున్నారు. మా మామ అయితే ఈరోజు నెల్లూరు పోతున్నాము. రొట్లు పండగ కదా, తెలిసిందే కదా. అసలే 7 days చేస్తారనేసి మేమైతే 6th బయలుదేరేసాము. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కాలేజ్ పోయినాను. మా మమ్మీ అయితే కాల్ చేసి వచ్చారా పోదాము అంటే ఇంకా సడన్గా మళ్ళీ రిటర్న్ వచ్చి బయలుదేరేసాము. ఫస్ట్ అసలు మేము రైల్వే స్టేషన్ ఎంటర్ అయిన వెంటనే అప్పుడే ట్రైన్ బయలుదేరేసింది మామ. మేమైతే ఆ ట్రైన్ మిస్ అయిపోయాను. మళ్ళీ మేము ఒక 3 hours వెయిట్ చేసి టాటా నగర్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కి బయలుదేరేసాం మామ. జనరల్ బోగీలో అసలు నిల్చుకునే ఒక్క కాలు పెట్టుకునే కూడా స్పేస్ లేదు మామ. ఇంకా మా మమ్మీని ఎట్లా ఒకటి బండి ఎక్కిచ్చేసాం మామ. తిరుపతిలో అయితే 2:20కి రావాల్సింది ట్రైన్ 2:50కి వచ్చింది మామ. ట్రైన్ అయితే చాలా లేట్ చేశారు మామ. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరేసి వస్తే రేణిగుంట్లు బ్రేక్ చేశారు మామ. అక్కడ స్టాప్ చేసి తలకాయ నొప్పి మామ. యాప్లో చూస్తే తెలిసింది మామ, అప్పుడే వందే భారత్ ట్రైన్ వస్తుంది, అందుకనే ఆపేశాడు మామ. ఇంకా గూడూరుకి అయితే చేరిపోయినాం మామ. ఇదే గూడూరు స్టేషన్ అయితే. ఇంకా సరే అనేసి బయలుదేరేసాం మామ. అబ్బా చాలా నైనా అనేసి వచ్చాము మామ నెల్లూరు స్టేషన్కి. మేమైతే ఎగ్జాక్ట్గా 5:30కి అంతా వచ్చాము మామ. 5:30 అయిపోయింది. మేమైతే స్టేషన్ బయటకు వచ్చాం మామ. అసలు అనుకోలేదు మామ, పక్కా కమర్షియల్ సినిమాలో కోర్టు మారుతుంది మామ. అదైతే ఎంట్రన్స్ అట్లుండింది మామ. ఇంకా సరే అనేసి బస్సు కోసం వెయిట్ చేసాం మామ. ఇంకా బస్సు రావట్లేదు. ఇంకా బయలుదేరుదాం మనమే అనేసి చూస్తూ ఉన్నాం మామ. ఆటో అయితే అడిగినాం మామ. ఫస్ట్ ఆయన అయితే ఇంకా మా ఆస్తులు అమ్ముకునే మాటతో చెప్పాడు మామ. ఆటో బాడీకి అయితే ఆయన ఒక్కొక్కరికి 120 అడిగాడు మామ. ఇంక వద్దురానైనా అనుకుని సైలెంట్ అయిపోయాము మామ. మళ్ళీ వెనకాల ఇంకా ఆటో వచ్చి రండమ్మా అనేసి 30 రూపాయలు పిలిచికెళ్ళిపోయాము మామ. ఇద్దరికి 60 రూపాయలు అయిపోయింది మామ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ ఎంత ట్రాఫిక్ ఉంటుందో అనేసి. తిరుపతిలో కన్నా ఘోరంగా ఉంది మామ ఇక్కడైతే ట్రాఫిక్. తిరుపతిలో అయితే ట్రిపుల్ రైడింగ్ చూస్తుంటే పోలీసు వాళ్ళు భయపడి అన్న వెనకాల తిరిగేది మామ. వీళ్ళైతే పోలీసు వాళ్ళ ముందరే ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు మామ. చాలా ఇది మామ, ఇదైతే దారుణం. చూడండి మామ, మీరే చూడండి ఎంత ట్రాఫిక్. అసలు ఆ ట్రాఫిక్ మేము రైల్వే స్టేషన్ నుంచి దర్గా జరిపోయేదానికి 2 hours పెట్టేసింది మామ. ఇక్కడంగా 1.5 hours పట్టింది మామ. ఓపెన్గా చెప్పాలంటే ఎర్రగడ్డ సంతలో కూడా ఇంతమంది ఉండరు కదా మామ, అంతమంది వచ్చారు ఇక్కడైతే. ఇక్కడ ఎక్కడ చూసా నల్ల చొక్కలే మామ. అదే మామ, ఆడవాళ్ళందరూ బురకాలు వేసుకొచ్చా నల్ల బురగా. ఎవరిని చూడాలి కూడా అర్థం కావట్లేదు మామ. అదిగో లాస్ట్లో కనిపిస్తాం చూడండి మామ. ఇప్పుడు మనం అక్కడికి పోయేసి మునిగేది ఇదే. మేమైతే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. అయినా మేము లాస్ట్ ఇయర్ నేను మా మమ్మీ మా డాడీతో పోయినాము. మా ఫ్యామిలీ అంతా వచ్చింది. ఈసారి అయితే మా డాడీ రాలా, నేను మా మమ్మీ అయితే బయలుదేరేసాము. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరేస్తాము. ఇంకా టైం అయింది, పోయి మునగాల. ఫస్ట్ పోయినాను మామ. అసలు లోతు అంతగా అనిపిలా. ఫస్ట్ చలిగా ఉన్నింది. మళ్ళీ వచ్చేసాను. మమ్మీ అయితే పోరా ఏం కాదని మునిగేసింది. ఇంకా మనం అయితే అట్లా ఆడుకుంటూ ఉన్నాం. ఆ పిల్లలు అయితే ఏనా భయపడుతున్నావా అన్నామో. నాకైతే గాలి చేసినట్టు అనిపించింది మామ. మునగదాం అని పోతే అసలు ఆ నీళ్ళు చూస్తే మునగాలని కూడా అనిపించట్లేదు మామ. అంత ఇదైపోయినది మామ, పొల్యూట్ అయిపోయినది వాటర్ అంతా. ఇంకేం చెయ్యలేము, తప్పదు, మునగాల్సిందే. ఇంకా ఆ పిల్లలు అడిగితే ఎప్పుడు నుంచి మునగుతున్నారా అంటే, మేము మధ్యాహ్నం నుంచి స్కూల్ ఎక్కడ తెగేసి వచ్చి మునగుతున్నామనా అని చెప్పాను. నేనైతే షాకు. అసలు మేము చిన్నప్పుడు స్కూల్ లీవ్ పెట్టాలంటేనే భయపడేవాళ్ళం మేమైతే, ఇంట్లో వాళ్ళు తిడతారనేసి. ఇంకా నా టర్న్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ పోయి మునిగే వస్తానింది. ఇద్దరు ఒకేసారి మునగచ్చు కదా అనుకుంటారేమో మామ. కెమెరామ్యాన్ ఎవరు లేదు మామ, నేను ఒకటే కదా మామ. అందుకనేసే మామ మా మమ్మీకి అయితే చాలా భయం మామ మునిగేదానికి. అందుకనేసి ముందర సరిసరా అనేసి మునిగేసి వచ్చేసింది మామ. మా ప్రాక్టికల్గా ఆలోచిస్తే స్విమ్మింగ్ రాని వాళ్ళు దాంట్లో పడిపోతే ఏంది మా పరిస్థితి. నేనైతే అడిగాను ఫ్రెషర్ మ్యాన్స్ని, నా లోతు ఎంత ఉంటుందని. అంటే ఆ స్టార్టింగ్ లైట్లు లేకుతున్నాయి కదా బాబు, ఆడే నీకు 2 floors అంత లోతు ఉంటుంది అన్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే రోడ్లో ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. మా మమ్మీకి ఏది కావాలంటే అది తీసుకొని ఏది వదిలేయాలనుకుంటారో అది వదిలేస్తున్నారు. ఇది ఒక పెద్ద ఫెస్టివల్ అనుకోండి. మా అమ్మ ఎక్కడికి మాత్రము నో క్యాస్ట్ బర్ఫీలు మారుతూ అసలు క్యాస్ట్ ఆలోచించరు మామ. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఎవరు ఆలోచించరు. ఇది ఒకటే ప్లస్ పాయింట్. ఎందుకో మన వీళ్ళు క్యాస్ట్ ఆలోచిస్తారు. మా మమ్మీ అయితే రొట్లు పట్టుకొచ్చేసింది. ఆమె తినాల్సింది తినేసింది, నేను తినాల్సింది తినేసాను. మన తిరుపతిలో అయితే 15 రూపాయలకి ఇచ్చే బరువులు ఈయనైతే 30 రూపాయలకి అమ్ముతున్నాడు మామ. నాకు తెలిసి ఆయన చేసే స్టైల్కి అందరూ వచ్చి తీసుకుంటున్నారు మామ. సరే మామ, ఇంకా మాకు టైం అయిపోతుంది. మళ్ళీ మేము బయలుదేరారు. అసలే రేపు ఎన్సీసీ, నాకైతే ఎన్సీసీ పీరియడ్ ఉంది. దానికోసం మళ్ళీ రేపు పోవాల్సి వస్తుంది. లేదంటే నేను ఒకేసారి ఎల్లుండి పోదాం అనుకున్నాము. మైపాడు బీచ్ అవన్నీ బీచెస్ చూసుకొని.
ఇంకైతే సదింపులు చేసుకొని అయితే బయలుదేరేస్తాము. నేను మా మమ్మీ అయితే నువ్వు పగలు కొట్టు మా టెంకాయ అంటే వద్దురా నువ్వు ఇంటికి పెద్దగా అయ్యేది నువ్వు పగలు కొట్టరా నేను నేనైతే షాకు ఏంది మా అప్పుడేనా అన్నాను. ఇక్కడ ఒకటే కాదు సదింపులు ఇచ్చేది పక్కన కూడా ఇంకా దర్గా ఉంది అక్కడ కూడా పోవాలి అన్నీ తెచ్చుకున్నాం కానీ అగ్గిపెట్టి మాత్రం మర్చిపోయాం మర్చిపోయినాం అసలు అగ్గిపెట్టి తీసుకునేది ఇంకేముందిలే అనేసి అది ఎత్తుకుని దానిలో పెట్టి ఉఫ్ 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 అని ఊపేసాం అదైతే వెలిగిపోయింది. ఇంకా పొగలైతే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా సరైన అట్లా ప్రదర్శనలు చేసుకునేసి అదే అట్లా రౌండ్ చుట్టుకునేసి ఇంకా సదింపులు చేసుకునేసి అయితే వెళ్ళిపోయాము. మేమైతే ఫాత్యాలు అంటాము ఫాత్యాలు చేయించుకునేసాము. ఇంకో పక్కనే ఇంకో దర్గా ఉంటే అక్కడికి కూడా వెళ్ళిపోయాము మా మమ్మీ అయితే వీడియో తీస్తూ ఉంది నేను ముందర పోతానేసి. మీకోసం మాత్రమే దర్గా లోపలికి పోయాను ఆయన అడిగాను వీడియో తీసుకుంటాము ఇట్లా అనేసి సర్లేండి బాబు పోయిరాపో అన్నారు. ఇంకా లోపల పోయేసి నేను మొక్కొని ఇంకా మీకోసం మీకు కూడా లోపల వీడియో అయితే తీసాను ఆయన కొంతమంది ఏదో ఒప్పుకోరు వీడియోలు తీసుకునే ఆయనకి తిడతారు. సరే పదండి టైం అయిపోతుంది మళ్ళీ పోవాలి ట్రైన్ ఎక్కి. నాకు ఒక డౌట్ మనం గుడి చుట్టూ తిరిగినట్టు మీరు దర్గా చుట్టూ కూర్చొని ఎందుకు తిరగాల తెలిస్తే కామెంట్ చేసింది నాకైతే తెలియదు నిజంగా. అదిగో ఇన్ని అడిగింది నేను లోపల పోయి వీడియో చేసుకుంటా అన్నాను. సర్లే బాబు అన్నాడు. ఫస్ట్ నేను ఇట్లా క్లిప్ తీస్తా ఉంటే ఆయన చూసి ఏంది బాబు అడగచ్చు కదా అన్నాడు. సెన్స్ అడిగి మరి లోపలికి వచ్చాను మీకోసం అయితే లోపలైతే ఎట్లా ఉంటుంది అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కదా అట్లా ఎట్లా ఉంటుంది అనేసి. ఇది ఫ్రంట్ సైడ్ ఇది అన్ని పూలన్నీ బాగా డెకరేషన్ చేశారు. ఇంకా సరే అని బయలుదేరేసాము. మళ్ళీ మాకైతే భయం వేసింది బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆయన ఆటో ఛార్జీలకి ఆస్తడిగా మాతో చెప్తాడేమో అనేసి ఇంత మంచిగానే అడిగాడు ఇదే ఎంట్రన్స్ అయితే లోపలికి దర్గాలోకి. ఆ ట్రాఫిక్ చూడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా పాపం కంట్రోల్ చేయలేకపోతున్నారు అంత ట్రాఫిక్ అయితే వచ్చేసాడు. ఫస్ట్ టైం అడుగుతున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అదేవిధంగా బొటనవేలుతో సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ పక్కనే గంట సింబల్ ఉంటుంది గంట పైన గట్టిగా గుద్దామా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో ఏం పెట్టినా కూడా మళ్ళీ నీకు వస్తుంది. ఇంకా సరే అని స్టేషన్కి వచ్చేసాము. అయితే ఫుడ్ కూడా తినలేదు ఇంకా స్టేషన్కి వచ్చి మళ్ళీ ఏమన్నా చూద్దామని అనుకున్నాము. టికెట్ మనమే తీసుకున్నాము. పక్కనే వెల్డింగ్ మిషన్ అయితే ఫోన్పే ద్వారా చేసి తీసుకునేసాము ఏ ఊరైనా కానీ కొంచెం హైట్లో తీసి వీడియో తీసే మాత్రం సూపర్ ఉంటుంది లైటింగ్ అయితే ఏదైనా నైట్ టైంలో లైట్స్ వేస్తారు కాబట్టి వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది పొద్దున్న మాత్రం మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాము అనేసి సరే అని మేము అయితే హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము. ఇంకా 10 minutesలో టికెట్స్ తీసుకున్నాము. ఇంకా 20 నిమిషాలు ఉంది కదా మమ్మీ అయితే ఆకలి వేస్తాను అనింది. అసలే మధ్యాహ్నం ఏం తినలేదు. ఇంకా సరే అనేసి మమ్మీకి అయితే ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చాను. ఆయన అయితే అసలు నాకైతే చాలా కోపం వచ్చింది ఆయన చెడిపోయింది అసలు ఏంది మమ్మీ చెడిపోయింది ఎవరైనా అమ్ముతారా సరే అండి ఇంకేం చేయలేము ఇంక తీసుకొని బయలుదేరేసాము. ఇంకప్పుడే ఇంకా సరే అనేసి గూడూరుకి అయితే వచ్చేసాము. ఇంకా గూడూరుకి వచ్చినాక ట్రైన్ ఆపేసాడు ఆయన అయితే నిక్కరంగా హాఫ్ అన్ అవర్ ఆపేసాడు మేము ఎక్కిందే 9:30కి ఎక్కాము. ఆయన ఆపేసి ఇంకా చాలా లేట్ చేశాడు మాకైతే అసలే డోర్ కాడ నిలుచుకున్నాను. నాకైతే భయం వస్తుంది ఎవడైనా వచ్చి ఫోన్ లాక్కొని వెళ్ళిపోతాడేమో అనేసి. అసలు ఈ ఫోన్ చాలా పెద్ద చరిత్ర ఉంది నాకు తెలిసి మ్యాక్సిమం లాక్డౌన్లో ఏమో తీసుకున్నారు నాకైతే గుర్తు. ఫస్ట్ మా అక్క అన్నారు ఇంకా మా మమ్మీ వాడి మళ్ళీ ఇప్పుడు నేను వాడుతున్నాను. అయితే నాకు తెలిసినట్టయితే ఈ మొబైల్ వాడుతా నియర్లీ 4 years అవుతా ఉంటుంది అమ్మయ్య ఎట్లా రేణిగుంటకు వచ్చేసాం ఇంకా రేణిగుంట దగ్గర కూడా ఎయిర్పేట్ దగ్గర ఆపేసాడు మా డాడీకి కాల్ చేసాము. డాడీ ఎయిర్పేట్ దగ్గర వస్తున్నాము స్టేషన్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకో డాడీ అంటే నా వల్ల కావట్లేదురా బాడీ పెయిన్స్గా ఉంది మీరే వచ్చేసేయండి ఆటో పట్టుకొని అన్నారు. ఎందుకు ఆటో అనుకొని మేమైతే సైలెంట్ అయిపోయినాం ఇదోండి ఇదే మనది తిరుపతి స్టేషన్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారో తిరుపతిలో ఎక్కే వాళ్ళు అయితే ఈ రైల్లో ఈ ట్రైన్ పేరు వచ్చేసి సబారి ఎక్స్ప్రెస్ ఓయమ్మ చూడండి ఎంతమంది ఉన్నారో ట్రైన్ ఎక్కడానికి. అసలు ఇది 24 bogies 24 బోగీలు కూడా. మేమైతే అసలు దిగేటప్పుడు మాకు ఫస్ట్ అసలు స్పేస్ కూడా ఇవ్వలేము వాళ్ళైతే దూరేస్తున్నారు జనరల్ సెక్షన్లో. మా మమ్మీని అయితే ఎట్లా బయటికి లాక్కొచ్చేసాం మాకైతే మళ్ళీ ఆకలేస్తుంది. ఇంకా సరే ఇంటికి పోయేటప్పుడు దానిలో టిఫిన్ అంగడి నేను అడిగితే టిఫిన్ అయిపోయింది అన్నారు. ఇంకా సరే ఇంటికి పోయేసి మళ్ళీ రావాలి రైల్వే స్టేషన్ కాడికి తినేదానికి అయితే ఫ్రెష్ చేసాను రావాలి. ఇప్పుడు మా మమ్మీ అయితే చెప్తా ఉండింది పోదాం ఆటో ఎక్కి వెళ్ళిపోదాము అనేసి. నేను ఎందుకు రైల్వే స్టేషన్ స్ట్రైట్కి వచ్చి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగితేనే కదా మళ్ళీ ఇల్లు ఊరికి ఎందుకు
మళ్ళీ ఆయన దగ్గర 60,000 ఇవ్వాలా. మనమైతే నడుచుకుంటూ వచ్చేసాము. మా మమ్మీ చెప్తా ఉండింది, కుక్కలు తరిమి కట్టారా నన్ను అయితే చూసి బురకాలన్న చెప్పినట్టే జరిగింది మా. సరే ఎట్లా తరిమేస్తాను. టైం చూడండి ఒకసారి ఆడ ఎంత అవుతుందో. నిక్కరంగా 12:30 మా టైం అయితే. మేమైతే అనుకోలేదు మా అసలు గోపి షాప్స్ ఫ్రైడ్ రైస్ షాప్స్ ఉంటాయనేసి. మా మమ్మీ అయితే టిఫిన్ తిందా అనేసింది. నేను గోపి రైస్ తిందామా అన్న. అసలు ఇంకోసారి తినకూడదు అనిపించేసి మామ. అంతలా లబ్బర్లా సాగుతున్నాయింది మామ అవి అయితే. సరే మామ, ఇంకేంటి సంగతులు, రేపు అనుకోవాలి. లవ్ యూ మామ. ఖుదాఫీస్ అందరికీ. బాయ్.